ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదండి, అభివృద్ధి పరంగా ఎలాగా పనిచేస్తున్నారు? ఇప్పుడు గతంలో మాటలు చెప్పారు, మరి చేతల్లో ఎంతవరకు చూపించగలుగుతున్నారు? గతంలో వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మా దేవుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తను గ్రామాభివృద్ధి శాఖ తీసుకున్నాక పంచాయతీరాజ్ శాఖ అని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీటి, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలువలు, ఇవన్నీ ప్రజల కనీస అవసరాలు మరుగుదొడ్లతో 30,000 గ్రామాలకు చాలా సుందరంగా చేస్తున్నారు. మేము ఇక్కడ రాజనగరం ఉంటే ఇక్కడ పిఠాపురం కానీ వచ్చిన రోడ్డు కానీ వర్క్ మా సార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినా కానీ రోడ్డు నిర్మాణం చేపట్టింది. అలాగే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కానీ, అలాగే అపోలో ఉపాసన మా మేడం వాళ్ళ వ్యవస్థ నుండి చాలా అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారు. ఇది చాలా చాలా గొప్పతనము. అలాగే మా నాయకుడు నిస్వార్థ కల నాయకుడు, ఆయన అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నా బ్రతుకున్నంత కాలం ఆయన అడుగుజాడల్లో నడవడం నా ధ్యేయం. ఇప్పుడు మాట్లాడుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారికి గెలిచి 10 నెలలు అయింది, కానీ ఎలక్షన్ సమయంలో చాలా కష్టపడ్డారు, అది బాగానే ఉందండి. కానీ ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ వేసిన ఓటు అనేది వేస్ట్, ఎందుకు పనికిరాదు, అనవసరంగా వేసామనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఈ 10 నెలల్లో? ఎప్పుడు రాదండి. ఒక ఫస్ట్ ఓటు నుంటే ఇప్పుడు వరకు 78,000 చిలుకు పిఠాపురంలో గెలిచాడు. ప్రతి ఓటు, ప్రతి మహిళా కార్యకర్త, వీర మహిళలు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ, రాష్ట్రం అంతటా ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఓటుకు నోటుకు లేకుండా సొంతంగా ఆయనను అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో ఓటేసి గెలిపించారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఒక భారీ మెజార్టీతో గెలిచారు. గత ప్రభుత్వము కేవలం 11 పరిమితం చేశారు. ఫైనల్ గా ఒక మాట అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? 11 సీట్లే ఉన్నాయి, ఏం చేయాలనుకున్నారు, చేస్తే ఏం జరుగుతుంది అంటారు? రానున్న కాలంలో వైసీపీ అనేది భూస్థాపితం అవుతుంది. ఇది గంటపదంగా చెప్తున్నా. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కానీ, నగరాల అభివృద్ధి కానీ వైసీపీ నాయకులు ఆకర్షితులై మేము ఒకసారి మా ద్వారం తెరుచుకుంటే 32 జిల్లాల వైసీపీ నాయకులు ద్వారాలు తెరుచుకొని ఎప్పటికైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమంటే మా నాయకుడు విజన్ గల నాయకుడు, నిస్వార్థంగా ఎవరైతే ప్రజల కొరకు పనిచేస్తారో అటువంటి వాళ్ళని గుర్తించి త్వరలో తీసుకుంటారేమో బహుశా. కానీ రాబోయే రోజుల్లో వైసీపీ ఉండదు, కేవలం జనసేన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, గెలవడం అంటే పోటీ చేస్తారు కాబట్టి గెలుస్తారు, కామన్ అది. కానీ గెలిచిన తర్వాత ఈయన ఎలాగా పని చేస్తున్నారు అది చెప్పండి నాకు. గెలిచిన తర్వాత దేశంలో ఏ నాయకుడు చేయలేనటువంటి ఒక రికార్డు ఉంది సార్. ఒకటే రోజు 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ పంచాయతీలను నిర్వహించినటువంటి ఒక రికార్డు ఆయన పేరు మీద ఉందండి. మరి ఎక్కడ చూసినా ఈరోజు రోడ్లు, అదేవిధంగా 400 గ్రామాలకు 6 కోట్ల విరాళం ఇవ్వడం జరిగింది వరద బాధితుల కోసం. ఈ విధంగా ఆయన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన ఇంకా ముందుకు మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేస్తలేదు, ఖాళీగా కూర్చున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు, మీరేమంటారు దానికోసం చెప్పండి? ఆయనలాగా ప్యాలెస్లు కట్టుకొని ఖాళీ ఉండట్లేదండి. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కటి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయనలాగా ప్యాలెస్ లో కూర్చొని మీడియా ముందు కూర్చొని చట్టర్లు వేసే రకం కాదండి మా నాయకుడు. మాటలు కాదు, చేతలు ముఖ్యం అండి. చేతలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేతల్లో చూపెడుతున్నారంటారా? అవునండి, 100% ఖచ్చితంగా చూపిస్తున్నాడండి. ఇప్పుడు ఒక మాట అండి, మీరు అన్నారు కదా ప్యాలెస్ నుంచి రాజకీయం జరుగుతుందన్నారు కదా. అవునండి, గత 5 ఏళ్ళు అలా జరిగిందని చాలా మందికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంతో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం రెండు తేడాలు ఎలా చెప్పగలరు మీరు? సార్, అది ఆయన రాజకీయం ఎటువంటిదంటే పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి రాజకీయం అండి. ఇది భారత రాజ్యాంగం ప్రకారం నడిచేటటువంటి వ్యక్తి, ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, ఇలాంటి మాటలు మాట్లాడడం మీకేమనిపిస్తుంది? మరి
చిల్లర కామెంట్స్ అండి. ఆయన జైలుకు తక్కువ, మరి బెయిల్కి ఎక్కువ అండి. ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు మాట అన్నారు కదా, జైలుకి ఎక్కువ బెయిల్కి తక్కువ అని. అవునండి. ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆల్రెడీ ఆయనది బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇంకా ఆయన వాళ్ళ నాయన హయాంలో వచ్చిన 108 అంబులెన్స్ లోనే ఆయన పోతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. నంబర్ 11 అది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి గురించి కానీ, పార్టీ పరిస్థితి గురించి కానీ మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి లాస్ట్ ఆయన పిచ్చెక్కిపోయి మెంటల్ హాస్పిటల్లో, మన ఇక్కడ కాదని చెప్పి ఎర్రగడ్డల హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను.